ఆర్టీసీకి ఆర్థిక దను ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగానే కేటాయించారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. బడ్జెట్లో సంస్థకు 4,305 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో 4,084 కోట్ల 43 లక్షలు కేటాయించగా ఈసారి మరింత పెంచింది. రవాణా శాఖ పద్దు కింద ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ఈ నిధులను కేటాయించింది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణానికి బడ్జెట్లో 5,500 కోట్లు కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. అలాగే మరోవైపు 1,500 కొత్త బస్సులు కావాలని, అందుకు 600 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వాన్ని కోరింది ఆర్టీసీ. అలాగే విద్యార్థుల బస్ పాస్ రీఎంబర్స్మెంట్ 430 కోట్లు, విద్యుత్ బస్సుల మౌలిక సదుపాయాల కల్పనకు 540 కోట్లు, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సిఈసిసిఎస్ పిఎఫ్ బకాయిల సమస్య పరిష్కారానికి వన్ టైం సెటిల్మెంట్ కింద 1000 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. అయితే ఆర్టీసీ యాజమాన్యం మొత్తం దాదాపుగా 8,500 కోట్ల వరకు కోరగా ప్రభుత్వం మాత్రం అందులో సగానికి సగం తగ్గించి 4,305 కోట్లు మాత్రమే కేటాయించింది. దీనిలో మహాలక్ష్మి పథకానికి మాత్రమే ఎక్కువ నిధులు పోయేటట్టు ఉన్నాయి. అలాగే పిఎఫ్ సిఎస్ వాళ్ళకి అండ్ స్టూడెంట్స్ రీఎంబర్స్మెంట్కి బస్ పాస్ రీఎంబర్స్మెంట్, కొత్త బస్సు కొనుగోలు, విద్యుత్ బస్సు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ఎలాంటి ఊసు బడ్జెట్లో లేకపోవడం గమనార్హం. ఓన్లీ 4,305 కోట్లు కేటాయించింది. దీనిపై మరొకసారి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి మరొకసారి విన్నవించుకోనుంది.